రైతులందరికీ నమస్కారం అండి. అందరికైతే వచ్చేసి అయితే ఒక మంచి శుభవార్తను అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. మనకు రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ వీడియోలను అయితే నేనైతే వివరిస్తాను. అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా ఈ వీడియోలను అయితే మీకు అయితే చాలా స్పష్టంగా అయితే డీటెయిల్ గా అయితే వివరిస్తాను. రైతు రుణమాఫీ వచ్చేసి జూలై 21 తేదీన వచ్చేసి అయితే మనకైతే రూల్స్ అయితే మనకైతే విధి విధానాలను అయితే రూపొందించనున్నది ప్రభుత్వం. వచ్చేసి మనకు మంత్రులు అయితే నిన్ననైతే సమీక్షను అయితే పెట్టడం జరిగింది. మనకు రైతు బంధు నిధులకు సంబంధించి కూడా జూలై 11వ తేదీన వచ్చేసి అయితే మనకైతే రైతులకు వచ్చేసి రైతు బంధు నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రైతుని మనకి ఎవరైతే రైతులు 1, 2, 3 నుంచి 5 ఎకరాల సాగు ఎవరైతే సాగు చేస్తున్న రైతులకు వచ్చేసి మనకైతే మొదటిగా వచ్చేసి అయితే వీళ్ళకైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. మనకు ఎవరైతే సాగు చేస్తున్నారో ఎవరైతే సాగులేని వారికైతే నిధులు అయితే మనకి ఏదైతే ఉందో డబ్బులు అయితే పడడం జరగదన్నమాట. మనకు ఈసారి అయితే చాలా కఠినంగా అయితే చర్యలు అయితే చేపట్టనున్న ప్రభుత్వం వచ్చేసి. కాబట్టి ఇది సంగతి. మళ్ళా వచ్చేసి మనకు జూలై 15వ తేదీ నుంచి అయితే మనకు 5 నుంచి 6, 7, 12 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వీరికి కూడా నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది. మనకు ఎవరైతే 15 ఎకరాల గల 20 ఎకరాలు ఎవరైతే రైతులు ఉన్నారో వీరికైతే నిధులైతే మొదటిగానైతే మనకు ఫస్ట్ 1 నుంచి 5 ఎకరాల వారికి జమ కావడం వెంటనే మనకు 5 నుంచి 20 ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో మళ్ళీ వీరికైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. ఇక్కడ అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. కాబట్టి ఇది విశేషాలు. మనకు అలాగే వచ్చేసి ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో 2 లక్షల రైతు రుణమాఫీ గురించి కావచ్చు. మనకి ఏదైతే 2018 నుంచి 2023 డిసెంబర్ ఎవరైతే ఈ లోపు తీసుకున్నారో రైతులకు వచ్చేసి 2 లక్షల రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేయాలని అయితే కృషి చేస్తుందట. కాబట్టి ఇదైతే వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఈ జూలైలో వచ్చేసి అయితే మనకైతే విధి విధానాలతో అయితే రూపొందించనున్నారు. అలాగే మనకైతే ఆంక్షలు అయితే మనకి ఏదైతే ఉందో ఈ రూల్స్ ఏవైతే ఉంటాయో ఇవైతే రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన వెంటనే మీకైతే ముందుగా తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నారో వెంటనే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అలాగే మనకు ఏదైతే రైతు బంధు ఎవరైతే ఏదైతే ఉందో జూలై 1 తేదీ నుంచి అయితే పడుతున్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. మనకు అఫీషియల్ తేదీ వచ్చేసి అయితే జూలై 11వ తేదీ నుంచి అయితే మనకైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. మొదటిగా వచ్చేసి తెలిసిన విషయం అందరికీ 1, 2, 3 ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వీరికైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. అలాగే 2 లక్షల రైతు రుణమాఫీ గురించి చూసుకున్నట్టయితే మనకు ఏదైతే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు 31,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. మొత్తం కలిపేసి అయితే మనకు 40,000 కోట్లు ఏదైతే ఉందో రైతు భరోసా అలాగే వచ్చేసి రైతు రుణమాఫీ. మరి ఇది సంగతి. ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నారో వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట.